సో ఓబీవైసి చేయాలి. దానికంటే ముందు మనకి ఏం కావాలా? జిఎల్ జిఎల్ కావాలి. కావాలా? జిఎల్ క్రియేట్ చేయాలి, ఎఫ్ఎస్ డబల్ ఎఫ్ఎస్ జీరో. డబల్ జీరోలో జిఎల్ మన కంపెనీ కోడ్ హెచ్పిఐఎన్ ఎక్కడ క్రియేట్ చేయాలా? ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ నా అంటే లైబిలిటీ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్. సిఓజిఎస్ అకౌంట్. సిఓజిఎస్ ఏమవుతుంది మనకు? ఇది లైబిలిటీనా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అసెట్. చూడు, 26. పిఎండ్ఎల్ అకౌంట్. కాస్ట్ పిఎండ్ఎల్ అకౌంట్ లో ఏమవుతుంది? మన కాస్ట్ ఆఫ్ గూడ్స్. కాస్ట్ కాస్ట్. అవుతుంది అది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ కదా, కాస్ట్ అంటే మనకి ఎక్స్పెన్సెస్ కాస్ట్ అంటే అవుతుంది. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్. ఓకే. ఇది ఉంది, కాపీ చేసుకొని ఇది పర్చేజ్ అవుతుంది అనుకో. కాపీ చేసుకొని ఫైవ్ ఎక్స్పెన్సెస్ సిఓజిఎస్ ఇక్కడ ఓకే, డన్, సేవ్. సో ఈ జిఎల్ అకౌంట్ మనకు ఓబివైసిలో ఇది ఎక్కడ క్రియేట్ చేయాలా? ఓబివైసిలో ఓబీఎస్సీలో బిఎస్ఎక్స్ జీబీపీనా? ఇక్కడ క్లియర్ గా ఉంది కదా, అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ ఎంట్రీ హెచ్పిఐఎన్ జీబీబీ నాట్ పాసిబుల్. జీబీబీ కింద హెచ్పిఐఎన్ ఉంది, హెచ్పిఐఎన్కి వెళ్ళాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జీబీబీ అకౌంట్స్. ఏంటిది? డిస్ప్లే ఓకే. మోడ్ లో ఉన్నట్లు ఉంది. ఇది ఓపెన్. ఓబివైసి డేటా కెన్ బి బ్లాక్డ్ బై అనదర్ యూజర్. ఓకే. సో ఈ యూజర్ ఎవరో బ్లాక్ చేశారు. ఏంటి యూజర్? SM12. యూజర్ కావాలి కదా మనకు. అన్ని డిలీట్ చేసేది అక్కడ. SM12 ఇదిగో T030 టేబుల్. ఓబివైసి. ఇందులో జీబీబీ మనము ఇతర కాంబినేషన్స్ లో చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనము వాల్యుయేషన్ క్లాస్ కి అగెనెస్ట్ గా చేద్దాం. కాంబినేషన్స్ మనకి వాల్యుయేషన్ మాడిఫైయర్ అండ్ వాల్యుయేషన్ క్లాస్. ఓకే. జనరల్ మాడిఫైయర్, వాల్యుయేషన్ క్లాస్. జనరల్ మాడిఫైయర్ ఏంటి? జీబీబీ కాదు. అది వాల్యుయేషన్ క్లాస్. జనరల్ మాడిఫైయర్ ఏంటి? వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి మన మెటీరియల్ ఏముంది? హెచ్పిఐ అనే. కాదు కాదు, ఫినిష్డ్ గూడ్స్ కదా.
వాల్యుయేషన్ హెచ్ పిన్ క్లాస్ అని ఉంటుంది. హెచ్ పిన్ అని ఉంటుంది. అదే హెచ్ఫిన్ అని మెటీరియల్ ఎక్కడ ఉంటుంది వాల్యుయేషన్ క్లాస్? హెచ్పిఎఫ్ఐ. ఓకే, హెచ్పిఎఫ్ఐ. ఇక్కడ అకౌంట్ వచ్చేసి జిఎల్ అది ఆల్రెడీ కాపీ చేసినట్లు లేదు. లేదా పోయి ఉంటుంది. 30000. 00 వచ్చేసి ఆ, ఇది జిఎల్. సో వాల్యుయేషన్ మాడిఫైయర్ సిఓజిఎస్ కి అగెనెస్ట్ గా విఏఎక్స్, అది జనరల్ మాడిఫైయర్ చేయాలి. అంటే ప్రజెంట్ ఇది ఒకటి తీసుకుంటే రాదన్న వాల్యుయేషన్ క్లాస్ ఒకటి రిమూవ్ చేసుకుని. రాదు రాదు, తెలియదు కదా ఏది చేయాలి. మామూలుగా సిస్టమ్కి ఏం అర్థమవుతుంది? విఏఎక్స్, విఏఎక్సా విఏవైయా 100% బీబీ నాట్ షూర్. చెక్ చేద్దాం అదైతే ఒక్కొక్కటి. విబిఆర్ విఏ విఏవై ఉందన్న. ఓకే, విఏఎక్స్ విఏవై రైట్. విఏఎక్స్ చేద్దాం. ఓకే, ఇక్కడే కదా. జీబీబీ, మళ్ళీ ఇంకోటి ఎంట్రీ మారింది ఇక్కడ. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ జీబీబీ బిఎస్ఏ బిఎస్ హెచ్బిఎఫ్ఐ నాట్ పాసిబుల్. బిఎస్ఏ, వాట్ ఈస్ బిఎస్ఏ? బిఎస్ఎక్స్ కావాలి కదా అది. కాదు. బిఎస్ఏ ఏమైనా మెయింటైన్ చేయాల్సి ఉంటుందా? బిఎస్సి అక్కడ వెళ్ళిన ఓబీవైసీ సెట్టింగ్స్ కి. ఓకే, నాది ఇనిషియల్ ఎంట్రీ స్టాక్ మెయింటైన్ చేయాలంటున్నా దానికి బిఎస్ఏ. ఓకే, మేబీ ఇది సపరేట్ అయిండొచ్చు. ఓకే, విఏఎక్స్ ఎప్పుడు అంటే గూడ్స్ సెండ్ టు ప్రొడక్షన్ ఇన్వెంటరీ మేబీ ఆర్డర్ ఇన్వెంటరీ ఇన్వెంటరీ ఏమైనా ఉంటుంది. ఓకే, లెట్స్ చెక్. ఎస్, నౌ ఇట్ ఈస్ ఓకే. సో ఇక్కడ బి బిఎస్ఏ నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం ఈ చూడడము. ఎనీవే, గుడ్. బిఎస్ఎక్స్ మామూలుగా విఎక్స్ అవి వస్తాయి, ఇవి రాలేదు. బిఎస్ఏ బిఎస్ఏ వచ్చేసి నార్మల్ గా మనకి ఏంటంటే మన కాన్ఫిగరేషన్ లో ఆల్రెడీ స్టాక్ అవైలబుల్లో ఉంటుంది. ఎంఎం ఎంత చేసిందో అవైలబుల్లో ఉంటుంది. సో ఆ టైంలో నో ఇష్యూస్, సిస్టమ్ తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ టైం చేస్తున్నాము, స్టాక్ లేదు, కాన్ఫిగరేషన్ ఇంకా కంప్లీట్ కాలే, ఈవెన్ పర్చేస్ కూడా చేయలే, ఫినిష్డ్ గుడ్స్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ గా సేల్స్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి ఎర్రర్ వచ్చింటది. బిఎస్ఏ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంటర్వ్యూస్ లో ఇలాంటి పాయింట్స్ మ్యాండేటరీగా ఉంటాయి దాదాపు. ఇది చాట్ జీపీటీలో సెర్చ్ చేసిన వెన్ యూ పోస్ట్ ఇనిషియల్ స్టాక్ యూజింగ్ మైగో విత్ మూమెంట్ టైప్ 561 అప్పుడు ఇది చేయాలంటున్నా. బిఎస్ఏ చేయాలంటనా? ఓకే, గుడ్. ఎనీవే, మనకు పోస్ట్ చేసేద్దాం. నా ఇది మూమెంట్ టైప్ ఇప్పుడు వచ్చింది 561 పైన చూడు. ఇనిషియల్ నేను ఎంట్రీ ఎంటర్ ఆఫ్ చేశాను, నేను ఓకే ఎంటర్ ఓకే. చేశా. ఎంట్రీ హెచ్పిఐ అండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 169p ఏంటిది? ఇదేంటో చూడు. వన్ సిక్స్టీ నైన్ పి నో.
చాట్ జీపీటీ లేచి చూడు ఇది. ఓకే బీ9 సెట్టింగ్ అయిపోయిందన్న దీనికి. హ్మ్? ఓకే ఏంటి బీ9 సెట్టింగ్. ఓకే బీ9 ఓకే అవసరం బీ9 లేదు. సెట్టింగ్. నో అవసరం లేదు. ఓకే. ఓకే బీ9 ఎందుకు? నా ఒకసారి స్టోరేజ్ లొకేషన్ చెక్ చేయమంటుంది నా ఇది. స్టోరేజ్ లొకేషన్ ఇచ్చాంగా. దీంట్లో మిగోలోనే వేర్ ట్యాబ్ లో ఉంటుంది చూడు మిగోలోనే ఇచ్చాంగా. ఇదిగో స్టోరేజ్ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ లొకేషన్. ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ నా స్టోరేజ్ లొకేషన్ ఎఫ్జి అది కరెక్టేనా? FG01 మంది. మనకున్నది ఈ ప్లాంట్ కి స్టోరేజ్ లొకేషన్లు ఇవే ఉన్నాయి. కాదు ఇప్పుడు ఏదో క్రియేట్ చేసినట్టు తెచ్చిపోయాను కదా. లేదు క్రియేట్ చేయలే, అదే ఆల్రెడీ ఉన్నదే యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఉన్నాయి ఈ స్టోరేజ్ లొకేషన్. ఈ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ లో యూజ్ చేసుకుంటున్నాం. iron does not exist. Check table. OMSY. Okay, maybe OMSY ఏమన్నా. OMSY Y. ఇక్కడ కరెక్ట్గా 2026. ఓకే, అలౌ బ్యాక్ పీరియడ్ ఇది లేదేమో. కంపెనీ కోడ్ కెన్ నో లాంగర్ బి ఇనిషియలైజ్డ్. ఏంటి, ఎందుకని? సేవ్ అయింది అన్నది. Then what is the issue? ఆ మెసేజ్ నెంబర్ చెక్ చేసిన అది అదే స్టోరేజ్ లొకేషన్ అనేది చూపుతుంది రాంగ్. ఒకసారి OX09కి వెళ్ళినా OX09 మన స్టోరేజ్ లొకేషన్. OX09 ప్లాంట్ కదా. కాదు స్టోరేజ్ లొకేషన్ చెక్ చేద్దాం.
లొకేషన్ వేరు, స్టోరేజ్ నాట్ స్టోరేజ్ లొకేషన్. ఓకే. మనది ఏది